ఓకే మా చూడండి ఎక్సైజ్ 10.1లో ఫోర్త్ క్వశ్చన్ డ్రా ఏ సర్కిల్ అండ్ టూ లైన్స్ ప్యారలల్ టు ఏ గివెన్ లైన్ సచ్ దట్ వన్ ఈజ్ ఏ టాంజెంట్ అండ్ ద అదర్ ఈజ్ ఏ సీకెంట్ టు ఏ సర్కిల్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్కిల్ని డ్రా చేయమంటున్నారు. తర్వాత వాడు ఒక టూ లైన్స్ ప్యారలల్ టు ఏ గివెన్ లైన్, ఒక లైన్ కూడా తీసుకోమంటున్నారు. ఆ లైన్కి ప్యారలల్గా ఒక రెండు లైన్స్ అనేవి డ్రా చేయాలి అంట. సచ్ దట్ వన్ ఈజ్ ఏ టాంజెంట్ అయి ఉండాలి అంట అండ్ ద అదర్ ఈజ్ ఏ సీకెంట్ టు ద సర్కిల్ అయి ఉండాలని చెప్పేసి అంటున్నాడు. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే ఉందో ఇక్కడ మనం సర్కిల్స్ అనే టాపిక్ అమ్మా. ఈ సర్కిల్స్ అనే టాపిక్లో మనకి వెయిటేజ్ వచ్చేసరికి ఒక 4 మార్క్స్, అలాగే ఒక 2 మార్క్స్, ఒక 1 మార్క్ క్వశ్చన్ అడుగుతారు. మరి ఈ 1 మార్క్ క్వశ్చన్లో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఏదైతే ఉందో ఒక సర్కిల్ని మనం ర్యాండమ్గా ఏదో ఒకటి సర్కిల్ ఏదైతే ఉందో మీరు మీ దగ్గర ఉన్నటువంటి కంపాస్ తీసుకొని ఏదో ఒక రేడియస్, అంటే ఏదో ఒక ఎంతో కొంత రేడియస్ 3 సెంటీమీటర్స్ ఆర్ 4 సెంటీమీటర్స్ రేడియస్ ఉండేటట్టుగా మీరు ఒక సర్కిల్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉంది ఈ విధంగా నేను సర్కిల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేస్తానమ్మా. చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఈ విధంగా నేను ఒక సర్కిల్ అనే దాన్ని డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ ఏం డ్రా చేయాలి అంటే అమ్మ ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది అన్నట్టు. లైన్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడమ్మా. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేశాను. సపోజ్ ఈ లైన్కి ఒక పేరు తర్వాత పెట్టుకుందాం, సరే ఓకే. నెక్స్ట్ ఈ లైన్కి ప్యారలల్గా ఉండేటట్టుగా ఒక టాంజెంట్ కావాలి, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఒక సీకెంట్ లైన్ కూడా కావాలి. సపోజ్ నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను చూడమ్మా. ఇలా ఒక లైన్ డ్రా చేశాను, ఇలా ఒక లైన్ డ్రా చేశాను. చూసినట్టు ఏదైతే ఉందో సపోజ్ ఇది ఎల్ అనే లైన్ అనుకుంటాను, ఎం అనే లైన్ అనుకుంటాను, ఇదేమన్నా ఎన్ అనే లైన్ అనుకుంటాను. ఇదేమన్నా సపోజ్ ఓ అనేటువంటి సర్కిల్, ఓకే మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ draw a circle with center O and radius OP. నేను ఒక సర్కిల్ని డ్రా చేశాను ఫస్ట్గా. ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏమైనా ఓ అన్నాడు, రేడియస్ ఏమైనా ఓపీ ఉండేటట్టుగా. అండ్ ఎల్ అండ్ ఎల్బి ఎనీ ర్యాండమ్ లైన్. అలాగే ఏదో ఒక లైన్ కూడా డ్రా చేసుకున్నాను. ఒక సర్కిల్ డ్రా చేశానమ్మా, అలానే ఒక ఎల్ అనేటువంటి ఒక లైన్ కూడా డ్రా చేశాను. ఇప్పుడు ఈ ఎల్కి ప్యారలల్గా నేను ఒక ఎం అనేటువంటి ఒక టాంజెంట్ లైన్ డ్రా చేస్తాను. దేర్ఫోర్ ఎం ఈజ్ ఏ tangent line to the given circle and parallel to L. తర్వాత నెక్స్ట్ ఎన్ అనేటువంటి ఇలా ఒక సీకెంట్ లైన్ కూడా డ్రా చేస్తాను.
n is a secant line to the given circle and parallel to L. మా ఏదైతే ఉందో ఇది మనకి 1 మార్క్ క్వశ్చన్కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఇదంతా రాసినా రాయకపోయినా సపోజ్ మీరు ఈ డయాగ్రామ్ డ్రా చేసినట్టయితే, అంటే ఇది ఒక సర్కిల్ డ్రా చేయాలి, సరే దానికి ఒక సెంటర్ పెట్టాలి, ఏదైతే ఉందో దానికి ఒక రేడియస్ ఓపీ అనేటువంటి రేడియస్ తీసుకోవాలి, ఇలా ఒక ఎల్ అనేటువంటి ఒక ర్యాండమ్ లైన్ తీసుకోవాలి, ఆ లైన్కి ప్యారలల్గా ఉండేటట్టుగా ఎం అనేటువంటి ఒక టాంజెంట్ లైను, అలాగే మనకి ఎన్ అనేటువంటి ఒక సీకెంట్ లైన్. మా ఈ టాంజెంట్ లైన్ అంటే ఏమన్నా ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, అలాగే ఏదైతే ఉందో సీకెంట్ లైన్ అంటేనే ఉన్న సర్కిల్ని మనకి 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటుందమ్మా. చూడమ్మా, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర, అలాగే నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర 2 పాయింట్స్ దగ్గర అది ఇంటర్సెక్ట్ అవుతుంది అన్నట్టు. అలా అయినట్టయితే దాన్ని మనం సీకెంట్ లైన్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. 1 మార్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డ్రా చేసిన తర్వాత ఒక సర్కిల్ యొక్క సెంటర్ని మనం ఓ అనుకుందాం, అలాగే రేడియస్ని మనం ఓపీ అని చెప్పేసి తీసుకుందాం. ఓకే అమ్మా, నోట్ చేసుకోండి.